బెదిరించి ఆ ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం కారణం పవన్ కళ్యాణ్ బెదిరించడం వల్ల చనిపోయిన ఉదయకిరణ్ అన్నారు అని వార్తలు అన్ని రాశారు. దానికంటే చిన్న కూతురు వెళ్ళినప్పుడు స్త్రీ భర్త చనిపోవడం కారణం పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా మాట్లాడమంటారు, మాట్లాడండి. పరిటాల సునీత గుండె పరిటాల సునీత మీద నడిపించి పొట్టి సుక్కలు పెట్టి నన్ను రోడ్డు మీద మాట్లాడతారు. మీకు అదే అర్థం కావట్లేదు. కాముకుంటారేంటి? వాళ్ళు కూడా ఉండరు. వాస్తవాలు మాట్లాడండి. ఆ లేడీ ఎవరైతే మహిళ మాట్లాడారో దాని గురించి మాట్లాడండి. రైట్, అదే చెప్పండి. మీరు టాపిక్ తీసుకునే సమయం దొరకదు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆ మాటలు ఆ ఫ్యామిలీని తగ్గించడానికి, ఆ ఫ్యామిలీని బయటికి లాగడానికి, చిరంజీవి గారి ఇమేజ్ తగ్గించడానికి, చిరంజీవి గారిని రోడ్డు మీదకి లాగడానికి మీరు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టులు, మీరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగుతాం. మాకు అభిమానం ఉంది, మాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఉంది. అంతేగాని మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడతారు. ఎవరు చనిపోవడం కాదు, ఎవరు శ్రీజ భర్త చనిపోవడం కాదు, ఎవరు పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారికి గుండె గీసి నడు రోడ్డు మీద గుండె చుక్కలు పెట్టి గాడి మీద ప్రసారం చేసింది మేమా సార్? ఈ ప్రసారం చేసింది ఎవరండి? మేమా? టీడీపీ పార్టీ, టీడీపీ మీడియా లక్ష్మీకాంత్ గారు ఎవరు? టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడిందా? మీ టీడీపీ నాయకులే కదా, మీ టీడీపీ మీడియా కదా ప్రచారం చేసింది. మీ టీడీపీ నాయకులే, మీ టీడీపీ ఉన్నటువంటి మీడియా వాళ్ళ కదా ప్రసారం చేసింది. మీరు ప్రసారం చేయలేదు కదా. ఎందుకు అలాగే లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ లోనే ఉన్నాడు సార్, కంక్లూడ్ చేయండి. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, కంక్లూడ్ చేయండి. ఒక ప్రజాప్రతినిధి మాటలు మాట్లాడుతూ ఉండండి. మీరు డిబేట్ ఏం చేస్తున్నారు సార్? టీవీ ఛానల్స్ అందుకే కదా సార్ ఆపింది. అందుకే కదా అపోజ్ చేసి ఆపింది. మేము ఎవరు తప్పు మాట్లాడిన ఆపుతాం సార్. దాన్ని ఆపాం మేము, దాన్ని ఖండించాం మేము. అధికార ప్రతినిధి అనుకుంటున్నాడు, రోడ్ సైడ్ అనుకుంటున్నాడు. ఆయన తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టి మళ్ళీ వాడు వీడియో అని మళ్ళీ అవన్నీ టాపిక్ లోకి రండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ లోకి రండి. ఎవరికి సపోర్ట్ చేయను, నేను మీకు చేయను, ఆయనకి చేయను. ఆయనకి సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పాము. మిమ్మల్ని కూడా ఆపండి. సబ్జెక్ట్ ఎవరు పార్టీ ఏ పార్టీ కొట్టాడు? ఏం చేస్తాడు? ఎవరు సగ్గుతున్నాడు? జనసేన నుంచి వైసీపీ నుంచి నారాయణ పడిపోతున్నాడు. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మీకాంత్ గారు. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎవరు మాట్లాడిన తప్పే, అది లక్ష్మీకాంత్ గారు మాట్లాడిన తప్పే, లక్ష్మణరావు గారు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే. తప్పుడు చెప్పినప్పుడు మేము ఖండిస్తాం. మీ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఖండిస్తాం ఆ విషయంలో. మీరు దాన్ని సబ్జెక్ట్ మీద కాకుండా వేరే రకంగా డివేట్ అయిపోతుంది సబ్జెక్టు. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. వైసీపీకి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద. నేను ఆ విషయం నేను వివరించడానికి నేను డిబేట్కి వచ్చా. ఇట్లాంటి చిన్న చిన్న డిబేట్లు రాను. అక్షర్ సత్యం గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. ఆయన మాట్లాడిన దాన్ని తప్ప, అక్షర్ సత్యం గారు ఇస్తున్నాం, ఆయన మాట్లాడిన దాన్ని తప్పని మేము చెప్పాం. మీరెందుకు ఓవర్గా ఇంకా రియాక్ట్ అవుతున్నారు?
మా మీద మీరు చెప్పడం కాదు. ఉపయోగం లేదు. మేమేం చెప్తున్నాం, ఎవరు తప్పు మాట్లాడినా ఖండిస్తాం, వ్యక్తిగతంగా సార్, ఈ నిజాలు అయితే నిరూపించమని చెప్పండి. అదే కదా చెప్పేది, అదే కదా చెప్పేది, అదే చెప్పేది. మీతో శుద్ధులు చెప్పించుకోవాలి, మీతో నీతులు చెప్పించుకోవాలి అనేది మాకుండదు. మేము ఎవరైనా కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించి అందరికీ కూడా సమానమైన న్యాయం చేసే విధంగా ఉంటాం. అందరి వాయిస్ తీసుకుంటాం. ఏ ఒక్క ఛానల్ లాగానో ఒకరు భజన చేయాల్సిన అవసరం లేదు. ఏది తప్పుంటే తప్పని చెప్తాం. మీరు లక్ష్మణరావు గారు వచ్చి మా మీద పడి, లక్ష్మీకాంత్ గారు వచ్చి మా మీద పడితే ఉపయోగం ఏంటి? మీరు అధికార ప్రతినిధులుగా